రాజా రామ్మోహన్ రాయని ముందు పెట్టి దాని మీద పోరాటం చేయిస్తే కానీ సతీ సహగమనం అనే దురాచారం భారతదేశంలో ఆగిపోయింది. దాని పేర్లు చూడండి, ఎంత చక్కటి పేర్లు పెట్టారో గారు. సతీ సహగమనం. వాళ్ళు అటు పెట్టుకో రక్షణ పొందినాక రాహేలమ్మ అని పెట్టారు. మీ నాన్న పేరు ఏంటమ్మా అంటే పిచ్చి అంట. వాళ్ళ నాన్న పేరు ఏంటమ్మా అని అడిగా. ఎక్కడో డోగిపర్లో ఉండేవాడు. వాడికి ఎర్రి అంట. అయ్యారు అట్లా పెట్టారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడగడం, అయ్యా ఏం పేరు పెట్టుకోమంటారు స్వామి అంటే, ఒరే పిచ్చి అని పెట్టుకో, ఎర్రి అని పెట్టుకో, అయ్యా ఆడపిల్ల పుట్టింది అయ్యా ఏం పేరు పెట్టుకో, పెంటమ్మ అని పెట్టుకో. ఏమన్నా వింటున్నారా మీరు? అటు చూస్తున్నారు. అట్లా నేర్పారు వీళ్ళకి. అదే వాడి సంఖలో మట్టి నలిపెట్టినా కానీ కళ్ళు కదుకుని అమ్మో స్వామి పెట్టాడని అట్లా నేర్పేశారు. వీళ్ళ ఇంటి పేరేమో కుక్కలని పెట్టారు. మా ఊర్లో ఒక ఇంటి పేరు పంది, కుక్కల. మా పిన్ని వాళ్ళ 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 ఇంటి పేరు నక్క. కుక్క, నక్క, పంది. ఇది వింటున్నారా? వాళ్ళకు వచ్చేసరికి ఏమో శ్రీ 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 భాగవతుల వాళ్ళ చేతుల్లో ఉందగా గారు. ఎంత విచారమో కొంచెం మీరు నేర్చుకోవాలి. ఈ పిల్లమందంతా తాగి చిందులేస్తున్నారు కానీ అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఒక్కడు కూడా చదివేవాడు కనపట్ల. మొన్న వచ్చారు అంబేద్కర్ గారి ఫంక్షన్కి. నేను అన్నాను, మొబలో మీరంటూ పెట్టాలంటే మైకి పెట్టి ఊరిని డీజే బాక్సులు కాదురా, అసలు ఆయన ఏం చెప్పాడో చదివి వినిపించండి. ఆయన ఏం నమ్మాడో ఏం కనుగొన్నాడో. మీలో ఎవరన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలనుకుంటే ఒక బుక్ పేరు చెప్తుంది, ద రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకం రాశాడు. దాని తెలుగు తర్జుమాలో హైందవ మతములోని చిక్కుముడులు అని పెట్టారు. ఆ పుస్తకం ఒకసారి చదవండి, చదివి వినిపించండి ప్రజలకి. విషయాలేంటో జనానికి తెలుస్తాయి. వాళ్ళు ఏం చేశారో, భారతదేశానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డను కన్న తర్వాత అంట సుందరుడిగా చూసిందంట. మీ బిడ్డలను ప్రయోజకులుగా మీరు చూడాలి. గొప్ప దైవజనుడు విలియం కేరీ అది చెప్తా ఇటు వచ్చాలి. విలియం కేరీ ఏం చెప్పాడు తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని యొద్ద నుండి దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి మొట్టమొదటిగా. నెంబర్ 2, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించండి. ఏనా? మీకు ఉద్యోగం రావాలంటే ఒక సూత్రం చెప్తా. మీరు ఉద్యోగం రావాలంటే ఒక ప్రసంగం అయ్యేలోపు మీరు 100 పాయింట్లు రాయాలి. ఒక ప్రసంగం అయ్యేలోపు ఫస్ట్ క్లాస్ వాళ్ళు అయితే 10 పాయింట్లు రాయాలి, సెకండ్ 20 రాయాలి, థర్డ్ క్లాస్ వాళ్ళు 30 పాయింట్లు రాయాలి, ఫోర్త్ 40 రాయాలి, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు 50 పాయింట్లు రాయాలి, సిక్స్త్ క్లాస్ వాళ్ళు 60, 70, 80, 10వ తరగతికి వచ్చేసరికి దైవజనుని యొక్క వర్తమానం ముగించేసరికి 100 పాయింట్లు నీ నోట్లో ఉండాలి, నోట్ బుక్లో కనబడాలి. ఉద్యోగంగా దాని బాబు వచ్చేస్తుంది, మీ దగ్గరికి వస్తుంది. అది మనం వెళ్ళటం కాదు. కొన్ని ఆమెనంటే రాదు, మీరు పట్టాలి. పట్టు ఏమవుద్ది అప్పుడు? ఇప్పుడు ఒక మాట చెప్పా. ఏం చెప్పాను? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్పా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని ఇంగ్లీష్లో వస్తుందిగా. ఒక సామెత వస్తుంది ఇంగ్లీష్లో. సతీ సహగమనాన్ని రూపమాపింది ఎవరో? రాజా రామ్మోహన్ రాయ్ అని వాళ్ళు మనకు నేర్పుతారు హిస్టరీలో. కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది విలియం కేరీ అని చెప్పా. రేపొద్దున సోషల్లో ఒక మార్క్ వస్తుందిగా. అయ్యో ఒక్క మార్కులో పోయిందండి కండక్టర్ ఉద్యోగం. అసలు విన్ని ఇక్కడ రాసుకుంటేగా మార్క్ ఎక్కడ పోకుండా. పట్టుకోవాలి నాన్న, పట్టుకోవాలి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు మనం ఆశించాలి. నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలయ్యా.
నా బిడ్డలు దీవించబడాలయ్యా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలయ్యా, నా బిడ్డలు గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి రావాలయ్యా అని మీరు కోరుకోవాలి. అందుకే ఈ ఎండలో పడి అయ్యగారు ఇంత గొప్ప మీటింగులు పెట్టింది ఏమండి. లేకపోతే మనందరం పడుకోవాలి. మీలో కొంతమందికి ఏసీలు ఉన్నాయి ఏమండి, ఏసీలు ఉన్నా ఏసీలు వదిలేసి ఈ టెంట్లో పడి ఎందుకు మనకి బాధలు? ఏదన్నా ఒక ప్రయోజనకరమైన మాట వినబడితే మన బిడ్డలు ప్రయోజకులు అయితే దేవునికి మహిమ, కుటుంబాలకు క్షేమం, దేవునికి స్తోత్రం. మొన్న ఎక్కడో చూసా, బిడ్డల గురించి చెప్తున్నాను వినండి. బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని మనం కోరుకోవాలి. ప్రయోజకులు అయితే ఉపయోగం ఏంటంటే, మొన్న ఏదో ఒక స్టేజ్ మీద ఇట్లాగే ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ పేరు సువార్త అంట. సువార్తమ్మ అని పెట్టుకుంటారు గారు, సువార్తమ్మ అని పెట్టుకుంటే వాళ్ళు ఒలే సువార్తోయ్ అంటారు. ఆ రైతు ఆసాం అంటారు కదా, రైతు వచ్చి అట్లా పిలిచేవాడంట, ఏమాయ్ సువార్త, ఏమేయ్ సువార్త అని పిలిచేవాడు. ఆ పిల్లోడు వినేవాడు కదా. ఇప్పుడు వయసు వచ్చే కొద్దీ తల్లిని పట్టుకుని వచ్చిన రైతు అయినా ఇంకొకడైనా ఏమై వసే పసే అంటే బాధ కలగదు. నేను చెప్పే మాటలు కాదు, ఆయనే చెప్తున్నాడు స్టేజ్ మీద, ఏదో ఫంక్షన్ కూడా చెప్తున్నాడు. మా చిన్నతనంలో మా అమ్మని, ఇదిగో ఆయనే మా 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 రైతు, ఆయన వచ్చి ఏమే సువార్త ఒలే అని పిలిచేవాడు. ఇప్పుడు అలా పిలవడు అని చెప్పాడు అయ్యారు. చూసారా? అర్థమవుతుందా మీకేమన్నా నేను చెప్పేది? ఎందుకో కూడా చెప్పాడు ఆయనే. ఎందుకో తెలుసా అన్నాడు. ఎందుకంటే నేను ఇవాళ డిఎస్పీని అయ్యానని చెప్పాడు. కొడుకు డిఎస్పీ అయ్యి అక్కడ కూర్చుంటే ఏమండి ఇంకా ఒలే సువార్త వసే సువార్త అంటాడా? పిల్లలు తల్లిదండ్రులకు గౌరవాన్ని, పిల్లలు తల్లిదండ్రులకు ఆశీర్వాదాన్ని, పిల్లలు తల్లిదండ్రులకు ఆనందాన్ని, పిల్లలు తల్లిదండ్రులకు గొప్ప ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఆశీర్వాదాన్ని దేవుడి వివాహంలో పెట్టాడు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదంటే బిడ్డల విషయంలో కూడా దేవుడు ఘనమైనదిగా చేస్తాడు. వివాహములో నుండి ఘనమైన బిడ్డలను దేవుడు ఇస్తాడు. వివాహములో నుండి ఘనమైన పరిచర్యను దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్బా, మోషే తల్లంట ఆ పిల్లోని బాగా చూసింది. ఎట్లా కనపడుతున్నాడంట? ఎట్లా కనపడుతున్నాడు చూడండి. అసలు అప్పుడే పుట్టాడు. ఎట్లా కనపడుతున్నాడు ఏంటి మరి? నేమో నల్ల కాకి నలుపులో ఉన్నాడు ఏంటి అంటావు నువ్వు. వాళ్ళ అమ్మకి ఎలా కనపడతాడు? కాకి పిల్ల కాకి ముద్దంట. మరి ఎవరి తల్లి వాళ్ళకి. అయినా మోషే అందగాడే అనుకుంటున్నాను నేను. స్తోత్రం, హల్లెలూయా. అందం కూడా ఒక కృపేనయ్య గారు. మనోళ్ళు ఊరికినే అందము మోసుకరిము సౌందర్యం వద్దని కొట్టేస్తారు. కానీ అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో అందానికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చాడు. అందాన్ని ఆరబోసుకుని పాడు చేసుకుని దేవుని పనికి వ్యతిరేకంగా బ్రతికితే అప్పుడు చెప్పాడు ఆ మాట, అందము మోసకరం అని. కానీ అందాన్ని ప్రభు కొరకు నీవు ప్రయోజనకరంగా మలుచుకున్నప్పుడు అది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అనేక మందికి లేని అవకాశాన్ని చెప్పండి దేవుడు కొంతమందికి అనుగ్రహిస్తాడు. మోషే అంట సుందరుడుగా కనబడుతున్నాడంట. సుందరుడై ఉండుట చూచి అనుకుందంట, నేను మాత్రం వీడిని చంపనయ్యోయ్, అందరూ చంపేస్తున్నారు అయ్యోయ్, నేను మాత్రం. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా గారు? కానుక చేసిన వాళ్ళు ఊరుకుంటారా? అమ్మాయి నీకు దండం పెడతాను తల్లి, నువ్వు వాడిని చంపకపోతే నిన్ను చంపుతారు, మా నెత్తి మీదకి వస్తుంది, మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి లోపలేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, నువ్వు చేసేదేంటి అనే ఉంటారా అనే ఉండరా? నేను ఆన్లైన్లో ఉన్నాను. నాకు ఈ మధ్యకాలంలో ఇట్లా ఈ ఆన్లైన్ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ పాస్టర్ గారు జీవోలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ ప్రక్కనేమో అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు, ఓ ప్రక్కనేమో అధికారమునకు లోబడి ఉండమన్నాడు. రాజులను గౌరవిస్తాం, అధికారమునకు లోబడి ఉంటాం. కానీ వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కనుక ప్రవర్తిస్తే
ఎవరు? ఆ అహష్వేరోషు రాజు దగ్గర మొర్దెకై ఉన్నప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు, హామాన్. వాడు దొంగ జీవో తెచ్చాడు. ఎవరికి వ్యతిరేకంగా? దేవుని పిల్లలకు వ్యతిరేకంగా. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటున్నారే, అది కూడా దొంగ జీవో అనేది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. వీళ్ళు ఏం చేశారు? మధ్యలో ప్రెసిడెంట్తో సంతకం పెట్టించి అప్పుడు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్తో 1950లో ఒక జీవో తెచ్చారు. క్రైస్తవులకు, ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్ అక్కర లేదు. అది 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 రైట్ జీవన, దొంగ జీవన? అది దొంగ జీవో. ఈ మొర్దెకై ఉన్న సందర్భంలో హామాన్ గారు తెచ్చింది కూడా దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దొంగ జీవో. లెక్క అయితే జీవో ప్రకారం అయితే, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం అయితే చెప్పండి. ఎస్తేరమ్మ గారు రాజు యొక్క కోర్టులోనికి, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆస్థానంలోనికి వెళ్ళకూడదు. ఏమన్నాయి గారు? వెళ్ళొచ్చా? వెళితే ప్రాణాలు పోతాయి. ఎవరక్కడ? అక్కడ ఊరిన రాజుగారి భార్య కాదు మీరు వినాల్సింది, అక్కడ రాణిగారు వెళ్ళాలంటే దానికి పెద్ద హంగామా, దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం, ఆ విధానంలో వెళ్ళాలి. మీరు ఎస్తేరు గ్రంథం మీకు అర్థమైతే, ఎస్తేరు గ్రంథంలో వస్తీని రమ్మంటే రానందుకే వస్తీ ఉద్యోగం పోయింది. ఏమండి? రాణి పదవి పోయింది. ఇప్పుడు ఈవెన్ రమ్మనకుండా వచ్చిందనుకో, ఏం పదవి కూడా పోయే అవకాశాలు లేకపోలా, ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. ఏమా వింటున్నారా? కొంతమందికి వాక్యం పట్టదు. ఎక్కడన్నా మధ్యలో ఒక ఉదాహరణ చెప్పామనుకో, ప్రభువునందు ప్రియులరా, ఫలానా వారి యొక్క కోడలు ఏం చేసిందో తెలుసా అన్నారు, అది పట్టేస్తారు. అయ్యగారు చెప్పింది నీ సంగతేనా అని ఎత్తుకెళ్ళి ఆ కోడలకి, ఇదిగో ఈ మధ్యకాలంలో అయితే మా వాళ్ళు అయితే ఫేస్బుక్లో కట్ చేసి మరీ చూపిస్తున్నారండి, ఇదిగో నిన్ను గురించేను అయ్యగారు ఎట్ట చెప్పాడు. వాక్యం పట్టించుకోండి. వంట, అబ్బా ఎంత గొప్ప సంగతి అండి. ఎస్తేర్ అంటుంది, నేను వెళతాను రాజసముఖానికి, నేను నశిస్తా, నా ప్రాణం పోయినా పర్లా, నా ప్రజలు రక్షించబడాలి. జీవోకు వ్యతిరేకంగా. చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అలా ఉంటాయని నా ఉద్దేశం. పాస్టర్ గారిలో చెప్తాను. ఇప్పుడు కొన్ని చోట్ల మనకు అవకాశం లేదు, ఆ కరెంట్ తీగలకు తగిలిస్తున్నారు మనవాళ్ళు. ఒక పాస్టర్ గారు అది చాలా పెద్ద పాపం అంటున్నారు. మనం ఏమన్నా దానికి తగిలించి ఏమన్నా పెద్ద పాపం చేస్తున్నాం, 10 మందికి వాక్యం వినిపిస్తున్నాం. ఓరు నాయన అది పాపం అనుకుంటే నువ్వు చెప్పే ఈ మైక్ పర్మిషన్ లేదు, ఇది పాపమే. మరీ లోనికి వెళ్ళకూడదు, లోనికి వెళ్ళే కొద్దీ అందదు. సముద్రం కదా మీ పక్కన. సింపుల్గా విషయాలు మనం చేసేది రైట్ అయినప్పుడు మనకు ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను దేవుని పని కొరకు పెడుతున్నా అన్నది అంతే. స్తోత్రం, హల్లెలూయా. రాజాజ్ఞ మీలో ఎవరైనా సరే మ్రొక్కాల్సిందే అన్నారు. వాళ్ళు అన్నారు, మేము రాజాజ్ఞ అయితే అయ్యి ఉండొచ్చు కానీ దీనికన్నా అసలు రాజాజ్ఞ అక్కడ ఉంది, దానిని కనుక ఇది మించిపోతే దీన్ని పక్కన పెడతామని చెప్పారు. స్తోత్రం. ఇలా బైబిల్లో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుని పిల్లలు దానికి కటింగ్ పెట్టారు. అలాంటి వారిలో ఒక ఆమె ఎవరు? ఎస్తేరు. అలాంటిలో వారిలో ఇంకొక ఆమె ఎవరు? ఎకెబెత్, మోషే తల్లి. స్తోత్రం చెప్పండి అమ్మా. మేరీబెత్, ఎకెబెత్, ఎలిజబెత్, అలాంటి మంచి పేర్లు ఉన్నాయి, పెట్టుకోండి. ఊరికిన కొంతమంది నిద్రమోహోళ్ళు అంటారు, ఇదేంటి అబ్రహాన్ని పెట్టేవంటి పేరు, ఉద్యోగం రాదుగా అంటారు. నువ్వు నోరు మూసుకుని రాయి. ఉద్యోగం రావడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం నా కొడుకు వస్తుంది.
కొట్టండి ఒకసారి చెప్పాలి. హల్లెలూయా అనే ధైర్యం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు సేవకుడు, ఐపీసీ పాస్టర్ గారు. ఇట్లాగే రాయమంటే పరిశుద్ధ రాజు అని రాయ, ఇదిగో నీకు తెలియదు అనుకుంటా, ఇట్లాంటి పేర్లు రాస్తే ఉద్యోగం రాదన్నాడు ఆ రైటర్. ఆయన అన్నాడు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా అదే రాయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం కాదు, వాళ్ళ దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం ఇచ్చాడు. 35 మందికి మనమే జీతం ఇస్తున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడినా, దేవుని పక్షంగా నువ్వు ఉండు, దేవుడేమి అన్యాయిస్తాడు. రిజర్వేషన్లో కాదు, ఓపెన్ కేటగిరీలో దేవుడు నీకు సీట్ ఇస్తాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడండి. అబ్బా చూసిందంట పిల్లోడిని, చూసి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎన్ని దినాలు దాచింది? 3 నెలలు దాచినానని అందరు చెప్పండి అమ్మా. ఎవరిని? మోషేని. ఎవరు? ఏకేబేత్ అనండి. ఏకేబేత్ అంటే ఎవరు? మోషే వాళ్ళ అమ్మ. ఇంకెవరమ్మా? అహరోను అమ్మ. ఇంకెవరమ్మా? మిరియాము అమ్మ. దేవునికి స్తోత్రం. తల్లులు పిల్లలను అవసరమైనప్పుడు దాయాలి. అయ్యారు అపవాది కంటపడకుండా. మా అమ్మ పల్లెటూరు అమ్మ. ఇటు వెళ్తే మీకు తెలుసుగా, బందర్ మండలం చిన్నాపురం అంటే మీ ఏరు దాటితే అటు తగులుద్ది. ఆ చిన్నాపురం దగ్గర నెలకూరు మా అమ్మది. మా అమ్మ భాష పల్లెటూరు, వ్యవహారం పల్లెటూరు, మాటల పల్లెటూరు, కోపం కూడా పల్లెటూరు వ్యవహారం. కానీ భలే సామెతలు చెప్పేది. నరుడు కంట్లో నల్లరాతి బండైనా పగిలిపోద్ది అని చెప్పేది. ఇట్లాంటివన్నీ చెప్తావులే నువ్వు అనుకునేవాడిని నేను. ఒక మాట ఎక్కడ ఉందో చదవండి. 1:25 అనుకుంటా చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 26 కానీ 25 కానీ చదవరా. ఐదు నెలలు ఇతరులు కంటపడకుండా ఉండెను. ఎవరామె? చెప్పండి ఎవరారు? అయ్యగారితో చెప్పిస్తున్నారు, మీరు చెప్పరండి రా. ఎలిజబెత్ సంగతి తెలుసుగా, మా అమ్మగారు నీళ్ళు పోసుకుంది. మీ ఊర్లో మా అమ్మగారు నీళ్ళు పోసుకుంటే మీరు అమ్మ అంటారు. ఈ అధ్యాయం స్పెషల్ ఏంటంటే కన్యక నీళ్ళు పోసుకుంది. అంటే మనకు అట్ట చెప్తే అర్థం అవుద్దని. కన్యక గర్భవతి అయింది. మాత్రమే కాదు, ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడంట, చెప్పరామ్మా, 5 నెలలు. చెప్పండి అమ్మా, అందులో చదవండి. ఇతరుల కంటబడకుండా ఉందంట. ఏం చేసింది చెప్పండి? 5 నెలలు ఇతరుల కంటబడకుండా. అంటే కంట్లో ఏదో ఉందనే లేదనే గారు వాక్యంలో అనేది చెప్తున్నా. మాయ్ బయటికి వెళ్ళమాకమే అంటే నీకు తెలుసా? నీకు బాగా నోరు మూసుకుని కూర్చో ముసలం అక్కడ, నాకు అన్నీ తెలుసు అంటది ఈ పొడుసు పిల్ల. కానీ ఆవిడ నీకన్నా ముందు పుట్టింది, మంచి చెడు అనుభవించింది. ఆవిడకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు. ఆవిడ మాట వింటే మంచిది. దేవునికి స్తోత్రం. 5 నెలలంట ఇతరుల కంట పడకుండా. మరి ఆ కంట్లో ఏముందో నాకైతే తెలియదు. కొన్ని కళ్ళు అలా ఉంటాయి, మీరు కనబడకుండా ఉంటే మంచిది. 3 నెలలు ఎవరి కంట పడకుండా పెంచిందంట. అపవాది కంట పడకుండా మీ బిడ్డలను పెంచాలి. ప్రభువా, నా బిడ్డలు అపవాది కంట పడకూడదయ్యా. వాడి కన్ను మంచిది కాదండి. నిన్న ఒక ఆయన వచ్చాడు, నేను పైన కూర్చున్న ఆఫీసులో, తెచ్చాడు ఏదో వేసుకొచ్చాడు. దాన్ని ఏమంటారు? పిల్లకేం వయసు రాలేదంట. ఎంత తెలివిగలలో మనోళ్ళు మామూలు కాదు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమమునకు ఆహ్వానం అని ఎంచుకొచ్చాడు. ఏంటన్నా నేను, పెళ్ళే కానీ అయ్యగారు, పెళ్ళే కానీ వయసు రాలేదని అట్టేపించాములే. మా అయ్యగారు అట్టేపించమన్నాను అంటున్నాడు. చూసారా? సరే, మాటలో ఏంటి మరి మీ అమ్మాయి సంగతి ఏదో అన్న హడావుడి చేస్తున్నారంటగా. అయ్యగారు పెద్దదైందిగా విందు పెడుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లను బ్యానర్ మీద వేసి చెప్పండి, అక్కడ రోడ్డుకు మయాన కట్టి అందరికి ఇదిగో మా అమ్మాయి పెద్దదైంది
ఎంత విచారం. మీరు చెప్పండి, నాకు చెప్పండి, మీరు చెప్పండి. ఆడపిల్లలు ప్రతి నెలలో బయట ఉంటారు, పీరియడ్స్ వస్తాయి. ఎవరన్నా దాన్ని తీసుకెళ్ళి నా భార్య ఈ నెలలో బయట ఉందని బ్యాన్ రైస్ కడతాడా అని అడిగానే అన్నాడు. మళ్ళీ ఆయన అంటే ఎందుకని నేను కడతానని నన్నే అన్నా. మరి నువ్వేంటి కూతురు అట్లా కడతానంటున్నావేంటి? ఎవరో చెప్పాడంట, వాడు చెప్పాడంట. వాడు చెప్పింది చేస్తారు కానీ సేవకులు చెప్పింది సచ్చినా చేయరాయ్ గారు. మొన్న ఇక్కడ ఇట్లాగే వెళ్ళాం, ఇది ఆ పెళ్లి చూపులు, దాన్ని ఇదంటారు పప్పు భోజనాలు, వెళ్ళాం. సరే వెళ్ళాం, పెద్దలు మాట్లాడుకోవాలి, సాంప్రదాయం ప్రకారం మాట్లాడుకున్నాం. అంటున్నాడు పెళ్లి కూతురు తండ్రి, అంటున్నాడు అయ్యగారు మీరు ఎక్కడ కూర్చోండి, మేము అటు వెళ్ళి వస్తాం అంటున్నాడు. ఎక్కడో అడిగొస్తాడంట ఎన్నింటికి పెట్టాలని. ఎంత విచారమో చూసారా, ఎంత విచారమో. ఇంకా వాళ్ళని అడిగొచ్చి, రాజబాబు అయ్యగారు తెలుసుగా మీలో కొంతమందికి, నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే. ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ అద్భుతమైన పాటలు అందించి దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒకసారి చెప్పారు, ఒక సంఘ పెద్దంట ముహూర్తం పెట్టించడానికని వెళ్ళాడంట ఆయన దగ్గరికి. వెళ్ళితే ఆయన ఇంకా లేవలేదంట, మొత్తానికి లేచేదాకా కూర్చున్నాడు. కూర్చున్నది, అయ్యా అబ్బాయి పెళ్ళి ఏ రోజున పెట్టుకోమంటావు కనుక్కుందామని వచ్చానన్నాడు. ఆయన అన్నాడంటే, ఒరే ఈ మధ్య నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇట్లాంటివి పెట్టట్లేదు అన్నాడు. అటు చూస్తున్నారేంటి, వీడికి అక్కడన్నా సిగ్గు రాలేదంటాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు చాలు. ఆయన చాలిన దేవుడు, ఆయన సమృద్ధిని ఇస్తాడు. నమ్మండి, ప్రభువు చాలని నమ్మండి. ఆమేన్. మీలో కొంతమందికి నల్లతాళ్ళు ఉన్నాయి చూడండి కాళ్ళకి, ప్రభువు రక్షించలేడనే అది కట్టుకొచ్చింది. మీరు ప్రభువా నల్లతాడ మిమ్మల్ని రక్షించేది చెప్పాలి. మరి ఇంకెందుకు అది? నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యగారు, కొయ్యర్ అని నిలబెట్టారు అయ్యగారు. కొయ్యర్లో 3 తాళ్ళు ఉన్నాయి, కొయ్యర్లో 4-5 బొట్లు ఉన్నాయి. ఇంకేంటి చెప్పండి? మనం ఒక విధానం అదే అన్నాం అనుకో, అయ్యగారు లోపల రావాలండి మార్పు. అంటే ఇప్పుడు టీ నేను తాగుతున్నాను, లోపల మాత్రం కడిగేసి బయట అంతా ఎట్టబడితే ఏది పడితే అది రాసి దరిద్రం అంతా అంటించుకొస్తే తాగుతానా? బయట శుభ్రంగా ఉండాలి, లోపల శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 నెలలు దాచిందంట. గొప్ప కాదా మీరు చెప్పండి? దాయిటువంటి ఏంటి అసలు ఇక్కడ? ఏమండి, ఎవరి కంటపడ పట్టం వేరు. పిల్లోడు కదా మీ అంటాడు, అది వినబడింది అనుకో బయటికి. మీకు ఉన్నారా అంగన్వాడీ టీచర్స్? ఉన్నారా ఆశా వర్కర్స్? ఉన్నారా? ఏంటమ్మా పిల్లోడుగానే ఉన్నాడేంటి మీకు? బేబీ బేబీ అంటా వస్తారు. మరి ఎట్లా దాచిందో మనకు తెలియదు. సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ మీరు చేయాల్సిందే. మనం సక్సెస్ రేట్లో ఫెయిల్ అయిపోయాం. ముఖ్యంగా మగపిల్లల సక్సెస్ రేట్లో క్రైస్తవ సంఘం, ఇండియాలో ఉన్న క్రైస్తవ సంఘం 90% ఫెయిల్ అయిపోయింది. మన పిల్లలందరూ అక్కడ మెడలో పలకలు కట్టుకుని చెండులేస్తున్నారు. ఈ దినాల్లో అపవాది మన బిడ్డలను, యవన బిడ్డలను మెయిన్ రోడ్ల మీద గేదెలను తొలగిపోయినట్టు తొలగిపోతున్నాడు. అపవాది వెనకమాలని చో ఆహాయ్ అని తొలగిపోతున్నాడు. అయ్యో వాళ్ళని చూసినప్పుడు నాకైతే ఎంత బాధో, ఎంత అంటే ఎంతో బాధ. అయ్యా 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 బిడ్డలయ్యా, వయసు వచ్చిన బిడ్డలయ్యా, నీ సన్నిధిలో ఉండాల్సిన బిడ్డలయ్యా. మామూలుగా తొలగిపోట్ల మళ్ళీ గేదెలు కూడా వాళ్ళ మెడలో పలకలు కట్టి, మెడలో గేదెకి పలక కట్టి తోలుకొని పోతుంటే పెద్ద పెద్ద కర్రలెట్టి బాదుకుంటూ ఎలా పడద్దు చూడండి, ఎలా బాధగలుగు చూడండి. మళ్ళీ ఆ పలకల మీద కులం పేరు రాసి వాళ్ళ మెడలోనే మేము పలానోళ్ళము, మేము పలానోళ్ళము, మేము పలానోళ్ళము అంటూ మళ్ళీ వీళ్ళు చిందులేయటం. మన పిల్లలు, అవర్ చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్. నీ పిల్లోడు ఎక్కడున్నాడు ఈ మధ్యాహ్నం? కన్నావుగా, ప్రభువుని అడిగావుగా, మనవి చేసావుగా,
ఉపవసించావుగా, వేర్ ఈజ్ హీ? నీ బిడ్డ ఎక్కడున్నాడు? మోషే తెల్లయితే నేను వెళ్ళనివ్వనంది, నేను దాస్తా. ఎందుకనంటే బయటకు పోయాడో వాడి ప్రాణం తీయడానికి అపవాది ఎదుగుతున్నాడు, వాడిని పాతి పెట్టేయడానికి అపవాది గంతులేస్తున్నాడు. వాడి కంట పడనివ్వను, నేను వాడిని దాస్తా. ప్రార్థనతో దాస్తా, వాక్యముతో దాస్తా, దేవుని సన్నిధితో దాస్తా, దేవుని కృపతో దాస్తా, దేవుని సన్నిధితో వానిని కప్పుతా. వానిని అపవాదికి చెందనివ్వను, వానిని సాతానుకు దక్కనివ్వను. వాడు నాకు కావాలి. బయట నుండి వింటున్న యవన బిడ్డలు, వాడు మిమ్మల్ని గంతులేయించినంత కాలం గంతులేయిస్తున్నాడు, సమాధి పెట్టిలోనికి త్రోసేస్తున్నాడు. 30 ఏళ్లకే యవన బిడ్డలు చనిపోతున్నారు, 25 ఏళ్లకే యవన బిడ్డలు చనిపోతున్నారు. బా 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 ఎంత భయంకరమైన పరిస్థితో. మెదడు కారిపోయి, నిన్నొకడు మొన్న ఈ మధ్య ఎక్కడ కడవకొల్లలో చూశాను, ఇదే ఈ చిందుల్లోనే ఓ గిరగిరా గిరగిరా బండి తిప్పాడంట. వెళ్ళాడు, ఆ డివైడర్ కొట్టుకున్నాడు సెంటర్లో. మెదడు కారిపోయింది ఇక్కడి నుంచి అక్కడ వరకు. యవన బిడ్డల మెదడులను బయటికి లాగడానికి అపవాది సంచరించుచుంటుండగా వాని ప్లాన్లు పటాపంచలు చేయడానికి ప్రభువు సంచరించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఈ సభలు. పరిశుద్ధాత్ముడు సంచరించుచున్న సమయం, ప్రభువు సంచరించుచున్న సమయం. మన యవన బిడ్డల రక్షణార్థమై, మన బిడ్డల క్షేమార్థమై, గ్రామము క్షేమార్థమై దేవుని సన్నిధి దిగి వచ్చినటువంటి సమయం ఈ సమయం. మన క్షేమం కోరినా, మన క్షేమము కోరి, మన బిడ్డల క్షేమము కోరి, వారు దీర్ఘాయువుతో బ్రతకాలని, వారు క్షేమముతో బ్రతకాలని, వారు సంక్షేమము కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. తల్లి అన్నది నేను నా బిడ్డను దాస్తానది. 3 నెలలు దాచిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 నెలలు దాచి వానిని, చదవమ్మా, తరువాత వానిని దాచలేక, హల్లెలూయా. మనం చేయగలిగింది మనం చేయాలి, మనం చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దాచలేక ఇంకెన్నాళ్ళు దాస్తుంది? పెద్దోడు అయిపోతున్నాడు కదా, బయటకు కనబడితే అపవాది మింగేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఇక ఆవిడకి అర్థమైపోతుంది. కానీ అక్కడ పారేస్తే పిల్లలు ప్రయోజకులు ఎవరు నాన్న? నీవు వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండాల్సిందే, వాళ్ళని గురించి ఆలోచన చేయాల్సిందే. అయ్యా, మన పిల్లలు కూడా అయ్యారు 4వ తరగతి 5వ తరగతి వరకు బాగానే ఉంటున్నారు సండే స్కూల్లో. 6వ తరగతికి ఎప్పుడైతే హై స్కూల్కి వెళ్ళారో వాళ్ళ కులం పట్టేస్తుంది. సిగరెట్లు, బీడీలు, గంజాయి, అల్లరి, సినిమాలు, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు అన్నీ పట్టేస్తాయి. పట్టుకోవాలి, ఆలోచించాలి. ఇప్పుడు వరకు వీడిని పట్టుకున్నాను నేను, ఇప్పుడు వరకు నేను కొంత ప్రణాళిక చేశాను, కానీ ఇప్పుడు ఇదేంటో మాట వినే పరిస్థితి నాకు కనబట్ల. ఎవరు అన్నారు కదా, మీసాలు వస్తే వేషాలు వేస్తారని. కొంచెం నుంచి నూనె మీసాలు వచ్చేసరికి అంటాడు వాడు. అప్పుడు నీవు దేవుని చేతికి ఇంకా బలంగా అప్పగించడం మొదలు పెట్టాలి. తల్లి ఆలోచన చేస్తుందంటే ఇక నా వల్ల అయ్యేటట్లు లేదు ప్రభువా, నీ కృప కావాలి, ఆలోచన ఇవ్వయ్యా, నేను నీ మీద ఆధారపడతానయ్యా. నా శక్తి చాలదయ్యా, నా బలము చాలదయ్యా, నా జ్ఞానము చాలదయ్యా, ఈ కాపుదల చాలదయ్యా, నీ కృప కావాలయ్యో అని దేవుని మీద ఆధారపడి ఒక ప్లాన్ వేసిందంటండి, జమ్ము పెట్టి తెచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు మనకు కూడా ప్రణాళికలు కావాలి. ఊరికినే అయిపోరాడు ప్రయోజకులు అవ్వాలంటే చెప్పండి. మనకు కూడా కొన్ని ప్లాన్లు ఉండాలి, పిల్లల కొరకు ఆలోచనలు ఉండాలి, కూర్చోబెట్టాలి. కొంతమంది రావడం ఆలస్యం పండుకోబెడతారు. పడుకుంటే ఎట్లా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక ఎల్కేజీ వాడు అనుకుందాం, ఏదన్నా కాసేపు కూసేపు పడుకోబెడతాం, కానీ పద్దాక స్కూల్లో పండబెడతాం అయ్యారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. వచ్చిన కాడ నుంచి పండుకుంటానంటే కుదరదు. వాక్యం వినమని చెప్పాలి. విను 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 వాక్యం విను, వాక్యం విను, పాట విను, పాట పాడు, పాట నేర్పించాలి. మన చిన్నపిల్లలు పాట మొదలెట్టారంటే
అక్కడ పాట 2 సార్లు 3 సార్లు పాడేసరికి పిల్లలకు పాట వచ్చేయాలి. వాక్యం నేర్చుకోవాలి మీరు. ఈరోజు ఏం వాక్యం చెప్పారు? నిర్గమకాండం 2వ అధ్యాయంలో చెప్పారు. ప్రతి వచనం విన్నది వచనంగా మీరు చెప్పాలి ఇంటికండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న తృప్తుల్లో చాలా తృప్తులు ఉన్నాయి నాకు. అందులో ఒక తృప్తి ఏంటంటే, మా యవనస్తులు కూడా ఇప్పుడు ఆ బైబిల్ స్టడీలో మాట్లాడుతున్నారు. బైబిల్ స్టడీ పెట్టాము. ఇక సాయంత్రం 6 గంటలకు బైబిల్ స్టడీ పెట్టాము. వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తే వాళ్ళందరూ వినొచ్చు. వాళ్ళే ఒక్కొక్క వచనాన్ని చదివి, యోబు గ్రంథం అయిపోయింది, ఇప్పుడు రోమాపత్రికలోకి వచ్చారు. ఒక్కొక్క వచనం చదివి వ్యాఖ్యానం చేస్తున్నారండి. మనకు ఆశ్చర్యపోయే రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చదువుతున్నారు, గూగుల్లోకి వెళ్ళి వ్యాఖ్యానాలు చదువుతున్నారు. ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఎలా ఉన్నాయో, సైకాలజికల్గా ఏం చెప్తుందో, వాక్యం ఆధ్యాత్మిక యొక్క మనల్ని మించిపోయి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. పాస్టర్ గారు ప్రభు అట్టి కృపనిస్తాడు. గారు మనల్ని మించి వాళ్ళు కార్యాలు చేస్తారు. మోషే అమ్మను మించి మోషే గొప్ప కార్యాలు చేయలే. మన బిడ్డలు మనల్ని మించి దేవుని పనిని చేస్తారు. ప్రభువే చెప్పాడు ఈ మాట, నా శిష్యులు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. నాన్న మీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మీరు ఊరికినే నానా తిప్పలు పడి మేము వాక్యం నేర్పినాక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేము మిమ్మల్ని ప్రభువులో పెంచినాక ఆడేవాడ పనికి మాలినోడు అక్కడ తగిలితే వాడి మాటలేని మీరు అటు వెళ్ళిపోవడానికి వీలు లేదు. పాస్టర్ గారు గుర్తు రావాలి, దైవజనరాలు గుర్తు రావాలి, అమ్మ గుర్తు రావాలి, నాన్న గుర్తు రావాలి. మమ్మల్ని ప్రభు కొరకు పెంచారు. అపవాది కోటలు కూల్చడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ప్రభు కొరకు భారతదేశాన్ని సంపాదించడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న సాధనాలమై ఉన్నాం మేము. అపవాది పిలిచినంత మాత్రాన వెళ్ళాం, ఎక్కడ పడితే అక్కడ పడిపోం. ప్రభు యొక్క కృపలో మేమున్నాం, ఆయన ప్రణాళికలో మేమున్నాం, మేము ప్రత్యేకింపబడిన వారం అనేటటువంటి ధైర్యం మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అపవాది గారు మీ వెంట పడతాడు, మీరు అంటారు, మీరు మళ్ళా పడతాడు, అంటారు, మీరు మళ్ళా పడతాడు. సంవత్సరం పడతాడు. సంవత్సరం కాదురా, 10 సంవత్సరాలు పడ్డా నేను తల వంచేది లేదు. నో అంటే నో అని చెప్పాలి. మా పిల్లల్లో ఒక పిల్ల, నేను ఆన్లైన్లో ఉన్నా, 30 ఏళ్ళ నుంచి పిల్లలు పెంచుతున్నాం కదా, ఇక ధోరణిలో కొన్ని మాటలు వచ్చేస్తున్నాయి. ఓ పిల్ల వచ్చింది, సార్ పలానా అన్నయ్య నిన్ను ఎట్లాగైనా పడేస్తానని సవాల్ చేశాడంట. పిల్ల చెప్పిందంట, వాడు అక్రమంగా మాట్లాడుతున్నాడు. ఈ పిల్ల చెప్పిందంట, అన్నయ్య నీ వల్ల కాదందంట, నీ వల్ల కాదందంట. నాకు తృప్తి ఏంటో తెలుసా? బిడ్డ ఇవాళ ప్రయోజకురాలైంది, ఇంజనీరింగ్ చదివింది, సేవలో బహుగా ప్రయోజకురాలకు ఉపయోగపడుతుంది, అనేక మంది బిడ్డలను తయారు చేస్తుంది. ఇవాళ కూడా సవాలు చేసి చెప్పగలదు, నీ వల్ల కాదని. అలాగే ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడేదో బెదరేశాడని, వాడేదో మీ కొరకు వచ్చి కింద పడిపోయి రక్త కొల్లు అయిపోయాడని, రక్త కొల్లు కాదు, నీ మెదడు బయటకు వచ్చినా కానీ నీ మాట వినను, అది దేవుని చిత్తమో కాదని నాకు తెలుసు అని మీరు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. తగిన సమయమందు తగిన బిడ్డలను ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. యోగ్యులైన బిడ్డలను ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. మీరు దేవుని సన్నిధిలో దాచబడిన బిడ్డలుగా ఉండాలి. అబ్బా, ఆ తల్లంట జమ్మి పెట్టిన ఒకటిని తెచ్చి, చదవమ్మా, అక్కడే ఉండాలి. దానికి జిగటమన్ను పూసింది, కీలు పూసింది, 2 పూసింది. చెప్పండి, ఏమేం పూసింది? జిగటమన్ను. కీలంటే తారు. దేవునికి స్తోత్రం. మార్చండి, ఇబ్బంది లేదు. స్తోత్రం. హల్లెలూయా. కీలంటే తారు. తారు తెలుసుగా మీకు? తారు. జిగటమన్ను అంటే, ఇప్పుడు జమ్మి పెట్టి తెచ్చింది. జిగటమన్ను ఎక్కడ పెట్టి ఉంటుందో చెప్పండి, చెప్పండి. మీరు చెప్తేనే వెళ్తాను నేను ముందుకు. ట్యాంకులో, జాయింట్లో పెట్టి ఉంటుంది. జిగటమన్ను ఎక్కడ పెట్టి ఉంటుంది? జమ్మి పెట్టి చేసింది కదా. తారు తెచ్చింది, జిగటమన్ను తెచ్చింది. అమ్మలకు బోల్డ్ ప్లాన్లు ఉన్నాయి మీ గురించి. మా అమ్మ పిచ్చిది, మా అమ్మ పల్లెటూరిది, మా అమ్మకు చదువు రాదనుకో, మాకంటే చదువు రాకపోయినా కానీ ఆవిడకి వచ్చే చదువు ఆవిడకి తెలుసు. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అన్నారు.
మేము కూడా గడిచిన 28 ఏళ్ళగా స్కూల్ నడిపిస్తున్నాం. ఇప్పుడు మన స్కూల్ 10th క్లాస్ వరకు రికగ్నైజ్డ్ అయ్యింది. దేవునికి స్తోత్రం. అవకాశం ఇస్తే రేపు ఎల్లుండి 2 బస్సులు కొంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అమ్మకి ఎన్ని ప్లాన్లు ఉన్నాయో, మా అమ్మ ముసలిది, దానికి ఏమి అనుకోమాక, అమ్మకి నీకన్నా 100 రెట్లు ఎక్కువ తెలుసు. స్తోత్రం. ఈ జిగటమున్న ఎక్కడ పోసిందంటే లోపల పోసింది. మెత్తగా ఉండాలిగా, పిల్లడు చల్లగా పడుకోవాలిగా, కాబట్టి లోపల పూసింది జిగటమన్ను. ఏ లోపట? జమ్మి పెట్టే. జమ్మి బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? చాలా తేలిగ్గా ఉంటుంది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి తాడు ఎక్కడ పోసి ఉంటుంది? వెలుపల పోసి ఉంటుంది. ఎందుకని? నీరు లోపలికి. గొప్ప ప్రణాళికలు ఉండాలి నాన్న మనకు, బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే. నా కోరిక ఏంటంటే, మీ ఊరు రాజుగాలు వచ్చాను ఎప్పటి నుంచో. ఈ రాజుగాలు రమ్మని ఎవరో ఒక సహోదరి చెప్పారు. అన్నయ్య మీరు ఒకసారి రండి. మాతో పాటు చదువుకున్న ఆ వెంకటేశ్వరరావు అంటాడు, సండు వెంకటేశ్వరరావు, ఇక్కడ ఆర్ఎంపీ చేస్తా అంటగా. చాలా తెలివైనడు. ఇప్పుడు లైన్లో లేడని తెలిసింది. నేను చెప్పాను, అయ్యా నువ్వు రక్షణ పొందాలరా నాన్న అని. మా క్లాస్మేట్లే. దేవునికి స్తోత్రం. అదేలే, ఇది బయటికి వినపడక్కర్లేదు కాబట్టి దేవుడు దాన్ని ఆపాడు అనుకో. స్తోత్రం. అసలు అప్పుడే మెయింటైన్ చేసేవాడు. ఇట్లా ఇన్షర్ట్ ఇట్లా వేసేవాడు. మేము 10th ఉన్నప్పుడే నీట్గా ఉండేవాడు. పట్టేసాడు సైతాన్ని. మంచి ఇదిగో, ఇప్పుడు జామ చెట్టు ఉందనుకోండి, పురుగు దేన్ని పడుద్ది? ఏ కాయని పడుద్ది? చిలక దేనికి పడుద్ది? జాంకాయనేలే. ఉన్నట్లో బాగా పండి బాగా సైజులో ఉన్నదాన్ని పట్టేస్తాయి. సైతానుడు కూడా అంతే. నువ్వు చక్కగా ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలు అవుతావు అంటే నిన్నే పట్టేస్తాడు. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా. రాజుకాలం వచ్చిందేదో వచ్చానని చెప్తూ అటు వెళ్ళా. మీకు జ్ఞాపకం చేసుకో, మీరు గొప్ప ప్రయోజకులు అవ్వాలి. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఆయన కాదు, కమిషనర్ అవ్వాలని. ఒక జిల్లాకే, రాష్ట్రానికే అధికారులుగా మీరు ఉండాలి. ఆమేన్. నేను 98లో సేవకు వచ్చినప్పుడు, అయ్యో పాపం వాళ్ళకి వచ్చి నీ బాధ. నేను 98లో సేవకు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు నన్ను పేపర్లో వేసి ప్రసంగానికి రమ్మన్నారు. పెద్దవాళ్ళతో వేశారు. యేసుపాదమయ్య గారు లవ్ కేర్ మినిస్ట్రీస్ వైజాగ్, ఆయన వేశారు. దైవజనులు రాజుబాబాయ్ గారి పేరు వేశారు, యేసుపాదమయ్య గారి పేరు వేశారు. ఆ పక్కన నన్ను కూడా వేశారు. మనం అప్పుడే కొత్తగా సేవకు వచ్చాం. మొత్తానికి ఆయన పిలిచాడు. జింకానా గ్రౌండ్ విజయవాడలో. ఆ రోజు పిల్లలకు మీకు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉపయోగం ఏంటో మీకు చెప్తున్నా. ఎందుకు చదవాలో, ముఖ్యంగా ఆడపిల్లలు పట్టాలి. మీరు 9:30 అయిపోయిందండి. యేసుపాదమయ్య గారు వాక్యం చెప్తున్నారు. జింకానా గ్రౌండ్ అండి మరి విజయవాడగా. ఈలో పోలీస్ జీప్ వచ్చేసింది. పాస్టర్ పోలీస్ జీప్ వచ్చేసి కుయ్యి అక్కడ నుంచి చేస్తున్నాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బెన్స్ అని అతనికి తెలుసు. అయినా కానీ ఎస్ఐ గారు అనుకుంటా మరి జీప్ వేసుకొచ్చి, కానిస్టేబుల్ 2-3 ఉంటారుగా, కుయ్యమంట వచ్చేసి. ఈలోపు పాస్టర్ గారిని పిలిచి అడావుడి చేస్తున్నాడు. పిలిచిన ఆయన పర్మిషన్ 9 వరకే కదా, డమ్ డిస్క్ అంటున్నాడు. ఈ లోపుగా ఎవరో ఆయన కబురు పెట్టినట్టున్నాడు. సుజాతారావు గారు స్టేజ్ మీద ఉన్నారు, రమ్మంటున్నారని. సుజాతారావు గారు అంటే ఆయన అప్పుడు 3 జిల్లాల మీద అధికారిగా ఉన్నాడు. డిఐజీ. ఎప్పుడైతే డిఐజీ గారు స్టేజ్ మీద ఉన్నారని తెలిసిందో, మనోడు వచ్చి అని వెళ్ళిపోయాడు. అంతకుముందు కుయ్యి అనిపిస్తున్నాడు. మీరు ప్రయోజకులుగా మారాలి. ఒక పిల్ల కలెక్టర్ అయిందనుకో, ఒక మెయిన్ రోడ్డు, నేను ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిన ఒక వంతెన కూడా నాకు గట్టిగా కనపడలా. ఏముంది, ఒక పెద్ద రోడ్డు వేసే అవకాశం వస్తుంది. మీరు చదవాలి నాన్న. మోషే తల్లికి ఆశ, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, చనిపోవడానికి వీలు లేదు, వాళ్ళు చంపుతామంటున్నారు.
రూల్ తెచ్చారు. ఎన్ని రూళ్ళు వచ్చినా కానీ నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని. మరి ఇప్పుడు అయ్యగారు మట్టి అంటించుకోవడం అంటే చేతితో కడిగితే దాన్ని ఏమంటారు, నీటితో కడిగితే పోదు. మరి తారు కూడా అంటించుకోవడం అంటే కష్టమా తేలిక? కష్టమే. అమ్మలకు తారు అవుద్ది, మాకు కూడా అవుద్ది. ఇప్పుడు అయ్యగారు అంటున్నారు, అయ్యా ఇక్కడ వద్దండి అక్కడ చల్లగా ఉంది. ఇప్పుడు నాకు చల్లగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం చెమట ఆడద్దు మనకి అండి. అయ్యగారు ఏదో దేవుడు కారు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కారు లేనప్పుడు చెప్పులు లేకుండా తిరిగిన రోజులు లేవు అసలు. మగ జడ్పీఏ స్కూల్ 6వ తరగతిలోకి వెళ్ళినప్పుడు అయ్యారు 4-5 సార్లు చెప్పులు పారేసా నేను. ఎందుకో చెప్పనా, చెప్పులు వేసుకున్న అలవాటు అప్పుడు దాకా లేదు మనకి జీవితంలో. 6వ తరగతి దాకా చెప్పులు లేవు. మరి అలాంటి పరిస్థితిలో నుంచి వచ్చాం కదా, కొంచెం మట్టి అట్టకుండా ఏమి. సిస్టర్ గారి అసలు మీరు కందనకాయలు వండలేదు అంటున్నాడు ఒకడు. తలకాయ కందనకాయ లేకపోతే కూర తినలేమా? ఉన్నది తిని పోవాలి, పెట్టింది తిని పోవాలి, ఇచ్చింది పుచ్చుకొని పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటే ఇస్తాం, లేనప్పుడు కంగారు పడాల్సిన పనేమి. మన చేతికి మట్టి అవుద్ది కదా, మట్టి అవుతుంది, మన బట్టలకు మట్టి అవుద్ది. ఎంత గొప్ప సూట్ వేసుకొచ్చినా మనం మోకరించినప్పుడు మట్టి అవదా? మన సూటుకి మట్టి అవ్వడానికి కూడా మనం మోకరించాలని నా ఉద్దేశం. హల్లెలూయా. మోషే తల్లికి మట్టి అయిందా లేదా? మట్టి అయిందంటే అది వేరే సంగతి. తారు అయిందా లేదా? తారు ఊరికినే పోద్దామా? చెప్పండి, కొంచెం తెలివైన వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి? అది ఒక కిరోసిన్ పెట్టి కడగాలి. కొంచెం కష్టపడాలని దాని ఉద్దేశం, నా ఉద్దేశం. బిడ్డల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మీరు వెళ్ళాలి, మీరు స్కూల్కి వెళ్ళాలి. పిల్లోడు ఏం చదువుతున్నాడు? ఎడ్యుకేషన్లో గొప్ప సంగతి ఏంటంటే నాన్న, 2వ తరగతిలో చదువు రాకపోయినా 3వ తరగతికి వచ్చినాక కొంచెం గట్టిగా పట్టుకుంటే డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 4లో 5లో కొన్నిసార్లు ఇంటర్మీడియట్ దాకా చదవని పిల్లలు ఇంటర్కి వచ్చిన తర్వాత 10th దాకా చదవని పిల్లలు ఇంటర్లో డెవలప్ అవుతారు. కొంచెం శ్రద్ధ చేయాలి. లోనేమో మట్టి పూసిందంట, బయటేమో కీలు పూసిందంట. పూసి అందులో ఆ పిల్లవాడిని అసలు 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 ఎట్లా పెట్టిందో నాకైతే తెలియదు. ఏడ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమా పెట్టేటప్పుడు కొడుక నేను కనుక్కున్నారా? కడుపులో ఉన్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేశాను నాన్న, దేవుని చేతులకు అప్పగిస్తున్నాను నాన్న. నిన్ను ఏమైపోతావో, ప్రభువు ఉన్నాడని నాకు తెలుసు, ప్రభువు నిన్ను వదిలిపెట్టడని నాకు తెలుసు. కానీ నిన్ను పెట్టిలో పెడుతున్నా, జమ్మి పెట్టిలో పెడుతున్నా. మీకు సమూయేలు తల్లి తెలుసు కదా, మందిరంలో పెట్టింది. జమ్మి పెట్టా, సమాధి పెట్టా అని నేను ఆ మధ్య ఒక ప్రసంగం చేశాను. క్యాస్కెట్ ఆర్ బాస్కెట్, బాస్కెట్ ఆర్ క్యాస్కెట్. బాస్కెట్ అంటే బుట్ట, క్యాస్కెట్ అంటే సమాధి పెట్టే. మనమేమో బుట్టలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే సైతాన్ గాడేమో సమాధి పెట్టిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్ని గ్రామాల్లో మీరు ఊరికే బస్సులో వెళ్ళేటప్పుడు చూడండి, ఎంతమంది యవన బిడ్డలు అయ్యారు, యవన పిల్లలు అయ్యారు చనిపోతుంటే వాళ్ళు బ్యానర్లు వేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు. 25 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, విధవరాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. పొడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు పసిగుడ్లు. వీడు 30 ఏళ్ళకే అవుటు, 40 ఏళ్ళకి అవుటు. పురుషులు చాలా త్వరగా చనిపోతున్నారు. దీని విషయాన్ని మీరు ఈ మధ్యాహ్నం గట్టిగా పట్టుకోవాలి. ముఖ్యంగా తల్లులే పట్టుకోవాలి. దానికి కారణం ఏంటో నేను చెప్పను పాస్టర్ గారు. పురుషులు చనిపోవడానికి కారణం, స్త్రీలు ఇంకా బ్రతకడానికి కలిగిన కారణం ఏంటంటే ఇదే. స్త్రీలేమి ఇక్కడ ఉన్నారు, ఆడపిల్లలేమి ఇక్కడ ఉన్నారు, మగపిల్లలేమి ఇక్కడ లేరు. ఇక్కడ లేకపోయావా నిన్ను మింగేస్తాడు. అదే గుర్తు, మింగేస్తున్నాడు. ఎంతోమందిని మింగేస్తున్నాడు. సారాయి, కళ్ళు, గంజాయి, పాన్పరాగు ప్యాకెట్లు, ఇవన్నిటిని తెచ్చి వాళ్ళ నోట్లో పోసి వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా మింగేసి పల్లెలుగానే మిగిలిపోయి
దేశం ఇంకా ఇప్పుడు డెవలప్ అయ్యేది చెప్పండి? సువార్త వీటన్నిటికీ విరుగుడు, దేవుని సన్నిధే వీటన్నిటికీ విరుగుడు, దేవుని మందిరమే వాటన్నిటికీ జవాబు. హల్లెలూయా, హల్లెలూయా. యేసే జవాబు. దేవునికి స్తోత్రం. మందిరంలోనికి రమ్మనండి పిల్లల్ని. ఆ పెట్టిలో, ఆ జమ్మ పెట్టిలో పండుకొని పెట్టడం అంటే పిల్లల్ని మందిరానికి తీసుకురావడమే. మగపిల్లలను ముఖ్యంగా మందిరానికి తీసుకుని రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోండబెట్టాలి. ఈ మధ్యాహ్నం నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి. నా పిల్లలు ఎట్లయినా మందిరానికి రావాలయ్యా, నా భర్త గారు ఎలాగైనా నీ సన్నిధికి రావాలి నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అక్కడక్కడ చూస్తున్నాను, కళ్ళు మంతల దగ్గర ఒక ఆడపిల్లని కూర్చోబెట్టాం, దాని చుట్టూ నలుగురు జారు. మొహం చూడలేదు ఎప్పుడు ఎక్కడ. ఎంత విచారమో. మీరు గట్టిగా పట్టాలి నాన్న. ఇదిగో అండి మీరు మందిరానికి రావాలండి, మీరు దేవుని సన్నిధికి రావాలండి, ప్రార్థనకు రావాలండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటున్నా. మామూలుగా వస్తాడు, లేకపోతే ముగుదోళం కుట్టైనా ప్రభు తీసుకొస్తాడు. ఆమె అసలు నువ్వు పట్టి చూడు, ఒక పట్టు బిడ్డలకు నిమిత్తమై అంటాడు. మగపిల్లలు, ఆడపిల్లలో చక్కగా మాట వింటారు, మగపిల్లలో ఏమీ లేదు. వాళ్ళకి చదువు రాట్లా, ఉద్యోగం లేదు. ఈ బంగారం వంటి పిల్లలకి రాత్రి నేను 8ంటికి మీటింగ్కి వెళ్ళాల్సింది 8:30, 9 అయిపోయింది. కారణం ఏంటంటే ఇట్లాగే మొన్న ఈ మధ్య ఒక పెళ్లి చేశాను. ఆ పిల్ల యోగ్యమైన బిడ్డ, చదువులో బాగా ఫస్ట్ వచ్చింది. వాడు తాగి హాస్పిటల్కి వెళ్ళి కొట్టొచ్చాడు. ఏం ఎరగని నక్క కూర్చున్నాడు అక్కడ. మగపిల్లలేరి, మంచి బిడ్డలేరి, ఎక్కడ దొరకట్లా. నేను మీ ఊరు వచ్చి జ్ఞాపకం చేస్తున్నాను. అడుక్కున్నవాడికి పిల్లనేమంట. వాడు సాయంత్రానికి బస్టాండ్లో అడుక్కుని వచ్చి పిల్లను పోషిస్తాడు. తాగుబోతోడికి మాత్రం ఇమ్మాకండి. ఎందుకనంటే ఆ పిల్లను వాడు రాత్రి తెల్లవారులు కూర్చోనేవాడు, నుంచోనేవాడు, నిద్రపోనేవాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు. మీలో కొంతమంది ఉన్నారుగా, దీనికి పెళ్లి చూపులకు వెళ్ళేవాడు. అటునాడు ఇటునాడు నడిచే కనిపెట్టేస్తావా? నడకాదు, వెళ్ళటంలోనే మందిరానికి వెళ్తున్నావా, రక్షణ పొందావా, మారు మనసు పొందావా, తాగుడు అలవాటు ఉంటే పిల్లనే ఇవ్వం అని గట్టిగా చెప్పాలి. స్తోత్రం. మీరు ఏముట్లు అనమాకండి. మనకి ఏముట్లు కోముట్లు లేవు. దేవునికి స్తోత్రం. కులం అనేది ఒక పెద్ద అబద్ధం. చతుర్వర్ణం మాయాస్వరూపం అన్నాడంట శ్రీకృష్ణుడు. అంటే నేనే వాటిని సృజించాను అని. మనకు లేదు కదా అది బైబిల్లో. కులాన్ని మనం జయించాలి. స్తోత్రం. పాపాన్ని మనం జయించాలి, శాపాన్ని మనం జయించాలి. పెట్టిలో పెట్టేసింది అక్క. పెట్టిలో పెట్టి మరి ఏం చూసుకుందో, ఎట్లా చూసుకుందో, కొడుక ఒరే ఏడ్చి ఉంటుందని నా ఉద్దేశం. అండ్ కానీ ఏడ్చి ఉంటుందా? ఏడ్చే ఉంటుంది. కన్నీరు విడుచుచు ప్రార్థించుంటుంది. బిడ్డలుగా మీ విషయమై దైవజనుడు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఏడ్చుచు, బిడ్డలయ్యా హైదరాబాద్ వెళ్తున్నారయ్యా, ఈ కాపుదల ఉంచయ్యా, మీ సన్నిధిలో భద్రపరచయ్యా, తప్పిపోకుండా కాపాడయ్యా, పడిపోకుండా కాపాడు, చెడిపోకుండా కాపాడు, రక్షణలో నిలుపు చేయి బాబు అని నీ కొరకు కన్నీరు విడిచే దైవజనుడు, దైవజనురాలు, సంఘ బిడ్డలు, సంఘం, తల్లిదండ్రులు, అయ్యో ఇవన్నీ కలగలిపి బిడ్డను అందులో పెట్టి ఏం చేశారంట? చదువమ్మా, అక్కడ ఉండరా నువ్వు, పెట్టి ఏటి ఒడ్డున జమ్మిలో దాని నేను అనుకోవటం అమ్మ తీసుకెళ్ళింది అనుకోవట్లా, అక్కే తీసుకెళ్ళింది ఏమనుకుంటున్నా. ఎవరికి కనపడకూడదు కదా. ఏంటమ్మాయి ఆ బుట్ట అన్నారంటే అవుటే అనరా మీరు, అవుటే. కాబట్టి ఎవరికి కనబడకుండా ఏటి ఒడ్డుకు తీసుకుపోయి ఆ జమ్మిలో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించును తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా వేసిందంట. స్తోత్రం. ఆ బబుల్ గమ్ బయట చూసిరాను వెళ్ళి.
హల్లెలూయా. ఏం అవదలే, మంచి పిల్ల. బబుల్గా అమ్మాయి పెద్ద విశేషం కాదు, కానీ ఇక్కడెక్కడన్నా పడితే మళ్ళీ అంటుకుపోద్దని. నువ్వు మంచి, నేను చెప్పిన మాట అన్నా, నువ్వు మంచిదని. వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చా, ఆ పిల్లోడు ఆ బబుల్ గమ్ తీసి ఆ మెట్ల మీద పైన అంటించాడు, దాన్ని తీసి వచ్చా. అందుకని గుర్తొచ్చి, పిల్లలు కదా పాపం తెలియదు వాళ్ళు. సచిన్ టెండూల్కర్ అంటే సాలి వస్తుందని నవ్వుతున్నాడు, మనకెందుకు. మా బైబిల్ కాలేజీలో ఒక పెద్ద రూల్ ఏంటంటే, క్లాసులో కానీ మందిరంలో కానీ బబుల్ గమ్ నమలకూడదని. సరే, ఆ పిల్లనే వంటలేదు. దా మమ్మర, మమ్మర తిట్టమాకండి. పిల్లలు ఏడ్చినా ఇక్కడే ఉంచండి. ఒక ఆవిడ పిల్లల్ని తీసుకురావట్లేదు, పేసపోతున్నాను. పేసపోతే ఏమవుద్ది? అడుక్కోలే మేము, పాస్టమ్ గారు నేను కలిసి శుభ్రంగా కడిగేస్తాను, నువ్వు పట్టుకోమని చెప్పి దూరాలు వేసుకుందంట. ఎక్కడ వేసుకుందా? కుర్చీ వేసుకుంది అనుకోవట్లా, నేనైతే కింద కూర్చుని ఉంటుంది. ఎవరామె? అయ్యగారు ఎవరు? మిరియాం అంటే ఎవరు? చెప్పు. మోషే అక్క. ముందు చెప్ప, తర్వాత చెప్పిందని నేర్చుకుంటున్నారు. చెప్పరా, నువ్వు కూడా చెప్పమ్మా. మోషే అక్క పేరేంటో చెప్పు. మిరియాం. చెప్పు. మిరియాం వాళ్ళ అన్నయ్య పేరేంటి? అహరోన్. అన్నయ్య అనుకుంటున్నాను అయ్య గారు. ఎందుకనంటే మరి మోషే కంటే పెద్ద స్టోరీ ఉంది. తను జీవో రాకముందే పుట్టాడేమోనని నా ఉద్దేశం. పెద్దోడు అయ్యి ఉంటాడు కదా అన్న. మిరియాం కూడా అంటే కూడా పెద్దోడు అయ్యి ఉంటాడు. ఈ అక్క దూరం నుండి చూస్తున్నాడు. అక్కోళ్ళు ఉన్నారు ఇక్కడ, ముందు రక్షించబడిన అక్కలు, ముందే పుట్టిన అక్కలు. మీ చెల్లెళ్ళు ఉన్నారా? చెల్లెళ్ళు ఉంటే మీరు అక్కల కింద లెక్కే. తమ్ముళ్ళు ఉన్నారా? అక్కల కింద లెక్కే. అక్కలకి చాలా బాధ్యత ఉంటుందండి. ముందే రక్షించబడ్డారా? ముందే రక్షించబడితే మీకు బాధ్యత ఉన్నట్టే. చూసారా, మీకు బాధ్యతగా ఉండాలి. మీరు అగో మైకులు ఇచ్చుకుని పాటలు పాడుతున్నా. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నా నేనే పాడట్లా. ఏమండి, 30 years ఇండస్ట్రీ అంట. నేను చెడిపోయాను, నువ్వు కూడా చెడిపోయాను. అట్లా కాదు. మీలో ఎవరికైనా పల్లెటూరే కాబట్టి కోళ్ళగూడు ఉంటే, ఇదివరకు మాకు కోళ్ళగూడు ఉండే. ఆ కోళ్ళగుట్లో ఒక పెద్ద ఏమండి గారు, పెద్ద పెట్ట ముందు దూరతుందో లోపల దూరి మరి ఏం చేస్తుందో తెలియదు. ముసలమ్మ బయట ఉండి, ఏంటి పొద్దుగూకిన లోనకి వెళ్ళవి అంటది. ఎట్ట వెళ్తాయి లోనకి? చెప్పండి తెలిసిన వాళ్ళు. అది ముందు ఒకటి దూరి కరెక్ట్గా గేట్ దగ్గర చేరింది. లోపలికి వచ్చిన దాన్ని వచ్చినట్టు పడవటం. ఒక్క పిల్లను కూడా. అలాంటి అక్కలు ఉన్నారా? నువ్వేంటి వచ్చావు? సరి కూర్చోవడం రాకపోతే రాకూడదు అందంటే మళ్ళీ వస్తుందా? ఇప్పుడు ఆ పిల్లల గురించి నేను మంచి మాట చెప్పాను, మళ్ళీ బతిమాలే. ఎందుకని? వాళ్ళ అమ్మ ఎక్కడన్నా హర్ట్ అవుద్దేమో, నానమ్మ ఎక్కడన్నా బాధపడద్దేమో. ఏంటి నువ్వు అది వేసుకెళ్ళి అయ్యగారితో అంత మాట అనిపించుకున్నావు అంటదేమో అని. మనం ఏదో ఒక రకంగా బిడ్డలను ప్రభువులోనికి నడిపించాలి. అక్కలంటే అది. ఈ అక్కకి ఎంత బాధ్యత చూడండి. ఈ అక్కకి, మిరియాముకి తమ్ముడు ఏమైపోతాడో అమ్మ వేసింది ప్లాన్. అయ్యగారు, ఒక్క ఆత్మ రక్షించబడటానికి మన అందరం కలిసి పనిచేయాలి అయ్యగారు. దైవజనులు, విశ్వాసులు, సేవకులు, వచ్చిన వాళ్ళగా మేము అందరూ కూడా కలిసి, పాస్టర్ గారు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఏదో ఒక రకంగా చుట్టూ గదులు గమ్మి వేసేయాలంతే. పిల్లులోళ్ళు కానీ వచ్చి పిల్లిని ఎట్ట పట్టేస్తారు, అట్ట పట్టేయాలి ఒక ఆత్మని. స్తోత్రం. ఏదో ఒక రకంగా. అక్క, నువ్వు మొన్న మందిరానికి వచ్చావు కదా, నీ కొరకు ప్రార్థన చేసాం అక్క. నువ్వు ప్రభువులో ఉండాలని మేము ఎంతో దైవజనులు మోకరించి నీ కొరకు కన్నీరు విడుస్తున్నారు అక్క. నువ్వు రావాలి, ప్రభు కార్యం చేస్తాడని నువ్వు వెళ్ళి పలకరించి రావాలి. ఒక్క బిడ్డ కొత్తగా మందిరానికి వచ్చిందంటే మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళి ధైర్యపరిచి రావాలి. వచ్చేవారు అవసరమైతే నువ్వే ఆమెను దగ్గర పెట్టుకుని తీసుకురావాలి. అది అక్కలు చేయాల్సిన పని. ఈ అక్క మంచి అక్క, చెడ్డక్క? దూరాన నిలబడి, నేను అనుకోవడం ఊరికినే చూడట్లేదు, ప్రార్థన చేస్తా చూస్తుంది అనుకుంటున్నా. ప్రభువా, మీరు ఏదైనా చేయండి అయ్యా, మా తమ్ముడు ఉన్నాడయ్యా అక్కడ. నేను అనుకోవడం ప్లాన్ ఉండే ఉంటుంది అయ్యారు. లేకపోతే అది ఎవరు పడితే వాళ్ళు తిరిగే ప్లేస్ కాదు.
రాకుమార్తె స్నానం చేసే ప్లేస్. రాజుగారి కూతురు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు మేమున్న ఏరియా ఏరంకిలాగా వస్తున్నారంట. మామూలుగా లేదు హడావిడి, అక్కడ పెద్ద పెద్ద డేరాలు వేస్తున్నారు. పొద్దునైతే హెలికాప్టర్ కూడా మా ఏరియాకి కూడా వచ్చి ఒక రౌండ్ వేసి వెళ్ళిందంట. మరి రాజులు తిరిగే ప్రాంతం అంటే వ్యవహారం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారు చనిపోయినాక, రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక ఇండియన్ ప్రధాన మంత్రికి చాలా గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చారు. వాళ్ళకి ఏదో ఎస్పీజీ కదండి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అని ఇచ్చారు. ఒక్కొక్క మూడు టీములు ఉంటాయంట. ఒక్కొక్క టీములో 3,000 మంది ఉంటారంట వాళ్ళ కాపలా కాయడానికి. చూసారా, అంటే 9,000 మంది కాపలా కాస్తారు ఒక్క వ్యక్తి కొరకు. నేను మొన్న మధ్య విన్నా, ప్రధానమంత్రి వస్తుంటే ఏదో ఒకటి జల్లుతున్నారంట పాస్టర్ గారు. 1 కేజీ 8 లక్షలు అంట. అది జల్లుతారంట. 1 కేజీ 8 లక్షలు. అది గనక భూభాగం మీద జల్లితే ఇంకా ఎక్కడ ఏది పేలదంట, అంత ప్రొటెక్షన్. చూసారా, మరి రాజులు కదా, అధికారులు కదా, అధికారంలో ఉన్న రాజులు కదా. మరి నేను అనుకోవడం ఏంటంటే, ఎట్లాగైనా రాకుమార్తె ఇటు వస్తుంది, రాజుల పిల్లలు ఇటు వస్తారు, అక్కడ బెడ్ ఉంటే బాగుండని ప్లాన్ వేశారో ఏమో అమ్మ కూతుళ్ళు. ఎవరెవరు? ఎక్కేబెతు, మిరియాం ఇద్దరు కలిసి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టి అక్క దూరము నుండి చూస్తుంది, నిలుచుండి చూస్తుంది. దేవునికి స్తోత్రం. మీటింగ్ అయిపోయినాక ప్రభు కార్యం కొరకు మీరు కూడా చూడాలి. ప్రభు ఆ బిడ్డ మీటింగ్లకు వచ్చిందయ్యా, ఆ బిడ్డ వచ్చిందయ్యా. మామూలుగా అయితే ఆరాధనకు రాదు, కానీ మీటింగ్కి వచ్చింది. ఈ బిడ్డని జీవితంలో నీవు ఏదైనా ఒక కార్యం చైనాయినా నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. అప్పుడంట ఫరో యొక్క కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చింది. ఆమె 10 కత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచి అట్లా కనపడిందంట. ఇప్పుడు ఆ కంప్యూటర్ చూడండి, అక్కడ ఉంది, ఏమంటారు, ల్యాప్టాపా, యాపిల్ ల్యాప్టాప్ ఉంది చూడండి. అట్లా అక్కడ ఎన్నో ఉన్నాయి, కానీ మన దృష్టి దేని మీద పడింది? ల్యాప్టాప్ మీద పడ్డట్టుగా రాకుమార్తె కన్ను దేని మీద పడింది? జమ్ము పెట్టి మీద పడింది. అదే దేవుని ప్రణాళిక. ప్రభు అలా చేస్తాడు. ఏమండయ్య గారు, ప్రభువే చేయకపోతే ఊరికిన చూసుకుంటూ వెళ్ళిపోకూడదా? మీ అయ్యగారు మీకు ఒక ఉదాహరణ చెప్పుంటారుగా. టైం ఎంత అయిందో? ఎక్కువైంది అయ్యగారు, 2 అయిపోయింది, ముగించాలి. మరంట ఒకడు మరీ బీదవానిగా దరిద్రాన్ని నిలబోస్తున్నాడు. దేవదూత, ఇది ఊరికిన ఉదాహరణ కథ. దేవదూత అనుకున్నాడంట వీడికి ఏదైనా మేలు చేయాలనుకుని అంత బంగారు శుద్ధ తెచ్చాడంట. తెలుసా ఈ స్టోరీ మీకు? తెలవకపోతే చెప్పండి. అంత బంగారు శుద్ధ తెచ్చి చూస్తే మనవాడు తెల్లారిపాటికి బయలుదేరి అడవికి పోతున్నాడు కట్టెలు కొట్టు రావడానికి. సరే, వెళ్ళే మార్గంలో మధ్యలో గుమ్మడి పాదు ఉంటే, గుమ్మడికాయ ఉంటే ఆ గుమ్మడికాయలో పెట్టాడంట. కథ అని ముందే చెప్పా, కథ గుమ్మడికాయలో పెట్టాడంట. ఇప్పుడు మనవాడు వెళ్తా ఏం చేస్తాడు? గుమ్మడికాయ చూస్తాడు, కోసుకుంటాడు, తెచ్చుకుంటాడు కట్టెలతో పాటుగా. వెళ్ళటంలోనే చూశాడంట గుమ్మడికాయ కంటూ, మరి దారిలోగా కంటిలో పడింది గుమ్మడికాయ. కోసాడు, భుజాన వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, కట్టెలు నరుక్కున్నాడు. సాయంత్రానికి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి వస్తా ఇంటి దాకా ఎవడ మోస్తాడు ఈ గుమ్మడికాయ అని కోమటి ఇంటి దగ్గర అమ్మేశాడు. చూసారా, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. నెత్తిన శని కూర్చుంటే ఎవడు మాత్రం బాగు చేయగలడు అన్నాడు ఒక ఆయన. సరే, దేవదూత రే పెచ్చోడా, ఎంతమంది రా, నువ్వు ఏదో బాగుపడతావని, నీకు ఈ పని చేస్తే నువ్వు ఎంత పని చేసావని, మళ్ళా ఆ గుమ్మడికాయలో ఉన్న బంగారాన్ని తీసి ఎక్కడ పెట్టాడు తెలుసా? రెడీగా పట్టుకున్నాడని. రేపొద్దు నీడు ఎక్కడికి వెళ్తే అక్కడ పెడదాం. తెల్లారినాక మనోడు కట్టెలు కొట్టడానికి వెళ్లకుండా తవ్వుకు బయలుదేరాడంట. బోధులు తవ్వుతున్నారు కదా, తవ్వుకు పోయాడంట. ఇప్పుడు తెచ్చి కరెక్ట్గా మనోడు ఎక్కడ బోధు తవ్వుతున్నాడో ఆ బోధులో కరెక్ట్గా అక్కడ పెట్టాడంట లోపల. ఏంటది చెప్పండి రా? బంగార శుద్ధ పెట్టాడంట. ఇక అక్కడ దొరికితే చాలు, ఇక వాడి పరిస్థితి లైన్ అవుతుంది.
మనోడు తవ్వి 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 అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు ఎంత లోతు తవ్వానో, అర్ధ గజం లోతు తవ్వాలి కదా, కొలవడానికని కొలదెమ్మ వదిలిపెట్టాడు. కొలదెమ్మలు ఉంటాయి తెలుసా మీకు బోధులు అక్కడక్కడ? తెలీదా? మరేం తెలుసా? అది మన కంట పడటం కూడా ఒక కృపే. హల్లెలూయా. ఏమంటే గారు అవునా కదా? దేవుడే ప్రేరేపించకపోతే ఆ రాకుమార్తెను ఆ పెట్టెను చూడడం అనేది అంత తేలికైన పనేమి. చూపించాడు ప్రభు, ప్రేరేపిస్తాడు, హృదయాలను ప్రేరేపిస్తాడు. నాన్న మిమ్మల్ని ఆశీర్వదించిన రేపొద్దున మీ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. 100 మంది ఉన్నా దేవుడు నీకే అవకాశం ఇస్తాడు, మీకే అవకాశం ఇస్తాడు. ఎందుకనంటే మనం దేవుని చేత పిలువబడ్డాం, దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఉన్నావా లేదా? ఉన్నాం. చూసిందంట మాయ్ పనికత్తులు ఉన్నారు కదా, ఆ పెట్టేంటో ఇటు పట్టురా అందంట. దేవునికి స్తోత్రం. దానికి 2-3 కలెక్షన్లు ఇచ్చినట్టున్నారు. వద్దులే, పెట్టేంటో పట్టురా అంటే పెట్టి తెచ్చారు. పెట్టి తెచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చెప్పండి, పెట్టి మూసి ఉంది కదా, తెరచి చదువు గట్టిగా ఇది ఇట్లా తెరిచి చూసిన ఎవరున్నారు లోపల? చెప్పండి, ఎవరున్నారు లోపల? చెప్పండి అమ్మా. ఉన్నాడు. స్టన్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నానే. పిల్లిపిల్ల ఉంటే హోయ్ అనొచ్చు, పిల్లిపిల్ల మనిషి కదా. ఇక్కడ నా చెత్తపెట్టలో పిల్లవాడు కనపడితే మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడిని చూచి వాని యందు కనికరించి, అయ్యగారు ఆ పిల్లోని చూడటంలోనేనంట గుండె తరుక్కుపోయిందంట. అయ్యగారు అందరు ఇటు చూడండి, ముఖం ఇట్ట పెడుతున్నాడేమో. పిల్లలు కొన్నిసార్లు ఏడవటానికి రెడీ అవుతారు కదా, అమ్మ ఏముంటుంది, నాన్నమ్మ ఏముంటుంది, అమ్మమ్మ అదే బిడ్డ కొడుకా అయ్యో 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 ఏడు మాకురా అనరో. అట్లా పెట్టాడేమోనని నా ఉద్దేశం. గుండె కరిగిపోయిందంట. గుండె కరక్కపోతే రే వీడు ఏప్రిల్ పిల్లోడు ఈయన చంపేయండి అనేదిగా. చంపేయండి అంటానికి ఆవిడ చేతుల్లో లేదు, అక్కడ ఆయన చేతుల్లో ఉంది. స్తోత్రం. మనల్ని కూడా ఓ పిసికెత్తాం అంటున్నారా గారు? మీరు ఊరికే మిమ్మల్ని ఇది చేసేస్తాం, చర్చిలు పడేస్తాం, అది ఇది అంటున్నాడు. పడేయటానికి మనం వాని చేతుల్లో లేవు. మన చిలక అసలు ఆయన చేతుల్లో ఉంది, మన సువార్త ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా.